దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 65:11 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం ద బుక్ ఆఫ్ సామ్ 65:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని రాయబడి ఉంది. నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు ఈ సారము, ఈ కొన్ని వర్డ్స్ దానికి ఎలా అది సంబంధం అయింది అని అర్థం చేసుకోవడానికి నేను తమిళ్ బైబిల్ కూడా, మీ అందరికీ తెలుసు మేము తమిళియన్స్ అని. సో కానీ ఇక్కడే ఉన్నాం. తమిళియన్ అంటే తమిళియన్ వీళ్ళు తెలుగు కాదు, అట్లా అని కాదు. మేము పెళ్ళైనప్పటి నుండి మోర్ దాన్ 35 years, 35 సంవత్సరం పైన అయింది. సో ఇక్కడే ఉన్నాం, వరంగల్లోనే ఉన్నాం. సరే, ఇక్కడ చూస్తున్నాము, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. అంటే సంవత్సరమును దేవుడు ఏం చేస్తున్నాడంట, ఈ సంవత్సరం అంతా మనకు ఏ కిరీటం అంటే కిరీటం వెతకకండి, ఇక్కడ రాయబడి ఉంది దయా కిరీటం. ఏం కిరీటం? దయా కిరీటం. దయా కిరీటముతో మీకు ధరింపచేసి ఉన్నాడంట. నీ జాడలు సారము వెదజల్లుచున్నది. ఫస్ట్ నాకు ఇదే, ఈ సారము అనేదే వెతికాను, అంటే తమిళ బైబిల్లో వెతికాను అని చెప్పాను. అంటే తెలుగు కూడా నెయ్యి అంటారు అనుకుంటా, ఇంగ్లీష్లో గీ అంటారు, తమిళ్లో నెయ్యి అంటారు, ఇంకా తెలుగులో ఇక్కడ సారము అని ఉంది. సో మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాయబడి ఉంది, నీ యొక్క జాడలంతా కూడా, మీ యొక్క మార్గం అంతా కూడా, మీ యొక్క జీవితం అంతా కూడా సారముతో నింపబడి ఉంటుంది. మీ సారముతో అది వెదజల్లుచున్నవి అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా, ఇది కొత్త సంవత్సరం మనకు దగ్గర వచ్చింది. అంటే ఈ మెసేజ్ మీరు చూసేటప్పుడు మీరు తప్పకుండా న్యూ ఇయర్లో ఉంటారని అనుకుంటా. అంటే ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, నేను డిసెంబర్లో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, సంవత్సరమును నీ దయా కిరీటము. అంటే ఈ రాబోయే సంవత్సరం 2026 అంతా కూడా, ఈ 2025 అయిపోతుంది ఇంకా కొన్ని రోజుల్లో, ఈ 2026 అంతా కూడా అది ఏం చేయాలంట, దయా కిరీటము ధరింపచేసి ఉండాలంట. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అన్నట్టు, ఆ రీతిగానే మీ యొక్క జాడలంతా కూడా, మీ యొక్క మార్గం అంతా కూడా బై ఫ్యాట్నెస్, గాడ్ షుడ్ బ్లెస్ యూ విత్ ఫ్యాట్నెస్. మీ యొక్క జీవితంలో దేవుడు మీకు ఫ్యాట్నెస్ అంటే కొవ్వు అని అర్థం వస్తుంది, ఇంకా నెయ్యి అని అర్థం వస్తుంది, ఇంకా తమిళ్లో నెయ్యి అంటాము గీ దానికి. ఆ రీతిగా మీ యొక్క జీవితం అంతా కూడా అన్ని మేళ్ళతో, సారముతో, కొవ్వుతో, ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ వాక్యంలో కూడా అదే చెప్తుంది, సంవత్సరమును మీ దయా కిరీటము ధరింపు చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని రాయబడిన రీతిగా దేవుడు మీ జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా, ఈ 2026 అంతా కూడా సారము వెదజల్లుచు, అంటే మీ జీవితం అంతా సారముతో నింపబడి మీరు అందరూ సంతోషముతో, తృప్తితో, ఆశీర్వాదములతో, ఇంకా మేళ్లతో, మీ పిల్లలను మీరు చూసుకుంటూ మీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేస్తూ మేళ్లతో నింపుచు, అన్ని రకాలైన ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ కొరకు మేము చేయబోతున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థిద్దాం. దేవుడు మీ జీవితంలో కొత్త సంవత్సరంలో గొప్ప కార్యమును చేయునుగాక. తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా నీ వైపు చూసి ప్రభువా వారి యొక్క జాడలంతా సారము వెదజల్లుచున్నవి అనే మాట ప్రకారం తండ్రి, వారి యొక్క జాడలంతా కూడా, వారి జీవితం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా వారి యొక్క జాడలు, వారి యొక్క జీవితము వెదజల్లుచు ప్రభువా తండ్రి, సారముతో వెదజల్లుచు ప్రభువా ఉండునట్లు కృప చూపించండి. ఏ కీడు, ఏ అపాయము వారి కుటుంబమును సమీపించకుండా ప్రభువా మీరే వారి చుట్టూ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.
ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.